అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో, ఒకరోజు ఇలా క్యాప్సికము చిత్రాన్నం, అందులోకి నంజుకునేదానికి ఆనియన్ ఆమ్లెట్ తయారు చేసి రుచి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రోజు కూరలు చేసుకొని తినే కన్నా ఒక్కరోజు ఇలా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా అన్నం వండి పెట్టుకోవాలండి. నేనైతే ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు మాది, అల్యూమినియం గిన్నె. అందులో ఇలా స్టీల్ గిన్నెలో వాటరు బియ్యము రెండు ఒకేసారి పోసి ఇలా పెడితే మనకి చక్కగా పొడి పొడిగా అన్నం అనేది తయారవుతుంది. ఇలా పొడి పొడిగా వండినటువంటి అన్నాన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తరువాతనే ఈ రైస్ను అనేది కలుపుకోవాలి. మిగిలిపోయిన అన్నంతో కూడా మనము చక్కగా ఈ రైస్ను తయారు చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసి చక్కగా ఫ్యాన్ కింద ఆరబెడతాం. ఇది ఆరేలోపు ఒక చిన్న రోల్లో 6-7 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోతే చిన్న మిక్సీ జార్లో కానీ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే రైస్ అనేది మంచి రుచి వస్తుందండి. చక్కగా ఇలా దంచి ఆ మిశ్రమాన్ని చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఇల్లన్న తర్వాత ఇలా చిన్న రోలు ఉండేట్లుగా చూసుకోండి. తరువాత ఒక క్యాప్సికమ్ను చక్కగా శుభ్రం చేసి ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని తుంచిన ఎండుమిర్చి ముక్కలు అవసరమవుతుందండి. ఈలోపు మనకి చక్కగా అన్నం అనేది చల్లారింది. చల్లారిన తరువాత ఒక ఇనుప మూకుడు తీసుకోవాలండి. ఇనుప మూకుడు తీసుకున్నందువలన ఈ రైసు అనేది చాలా చక్కగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసి కాస్త వేగిన తరువాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ అనేది కాస్త మెత్తబడేంత వరకు, అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. ఇందులో 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదండి, అది వేసుకోవాలి. అది మాత్రం పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 1 స్పూను పసుపు వేయాలి. పసుపు కూడా పచ్చివాసన పోయిన తరువాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు మొత్తం వేసి మీడియం ఫ్లేమ్లోనే క్యాప్సికమ్ అనేది కాస్త ముక్క మెత్తబడితే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇలా వేగిన తరువాత ఇందులో చల్లార్చినటువంటి అన్నము వేసుకోవాలి. అన్నానికి సరిపడినంత, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా ఆ పోపు ఈ అన్నము అనేది కలిసే విధంగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. నైటు అన్నం మిగులుతుంది కదండి, అది పడేయకుండా ఇలా ఉదయాన్నే మనము టిఫిన్గా తయారు చేసుకోవచ్చు. లేదంటే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చక్కగా అప్పటికప్పుడు అన్నం వండి ఇలా తయారు చేయవచ్చు. చక్కగా ఇలా కలిపిన తరువాత ఇందులో 1 నిమ్మకాయని పిండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. స్టవ్ ఆపేసిన కాసేపటికి నిమ్మకాయ అనేది పిండుకోవాలి. నిమ్మకాయ మొత్తం పిండిన తర్వాత మరొకసారి గరిటెతో కలుపుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికము పులిహార అనవచ్చు, క్యాప్సికం చిత్రాన్నం అనవచ్చు అండి. చాలా చక్కగా ఇష్టంగా పిల్లలు కూడా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇనుప మూకుడు కాబట్టి వెంటనే మనము ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసేసుకుందాము రైస్ను. పిల్లలకి లంచ్ బాక్స్లో ఉత్త రైసే పెట్టివ్వకుండా వాళ్ళకి ఇష్టమైన ఎగ్గు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇలా నా దగ్గర అయితే వెజిటేబుల్ చాపర్ ఉంది. అందులో ఆనియన్స్ చక్కగా తక్కువ టైంలో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మీకు ఈ ఆనియన్ చాపర్ కావాలంటే లింకు ఈ వీడియో పైనే ఇస్తాను. అవసరం అనుకుంటే తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కొత్తిమీర వేసి 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారము,
రుచికి తగినంత ఉప్పు వేసి ముందు స్పూన్ సహాయంతో మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఎన్ని కోడిగుడ్లతో అయితే ఆమ్లెట్ తయారు చేయాలనుకుంటున్నామో అన్ని కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. మామూలుగా మనము మిరియాల ఆమ్లెట్ తయారు చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా ఆనియన్స్ వేసి ఆమ్లెట్ తయారు చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా అన్ని కోడిగుడ్లను పగలగొట్టి వేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమంతో ఎలా ఆమ్లెట్ వేయాలో చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కలిపెట్టుకున్నటువంటి ఎగ్గు మిశ్రమం ఉంది కదండి, ఆ ఎగ్గు మిశ్రమాన్ని 1.5 గరిట నేను అందులో వేసి చక్కగా ఇలా రౌండ్గా ఉంచుతున్నాను. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే లోపల వరకు ఎగ్గు అనేది ఉడుకుతుందండి. మూత పెట్టి నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. 2-3 నిమిషాలు అయిన తర్వాత చక్కగా గరిట సహాయంతో ఇటువైపుకి తిప్పుకోవాలి. కాస్త ఎర్రగా కాలితేనే రుచిగా ఉంటుందండి. ఇటువైపుకు తిప్పుకున్న తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కాలిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మనకి మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందువలన రెండోసారి కూడా నేను ఆమ్లెట్ అనేది వేశాను. ఈ ఆమ్లెట్ అనేది తిప్పేది కొంతమందికి కష్టంగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు ఇలా ప్లేట్లో వేసుకొని వెంటనే ఉల్టా చేసుకుంటే సరిపోతుందండి. అంతే, సింపుల్గా మనము ఆమ్లెట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసినటువంటి ఆమ్లెట్ మనకి ఈ క్యాప్సికమ్ రైస్తోనే కాదండి, సాంబార్ అన్నము, ఆకుకూర పప్పు అవి చేస్తూ ఉంటాం కదండి, వాటిల్లోకి నంచుకునే దానికి కూడా సూపర్గా ఉంటుంది. ఒకరోజు మీరు కూడా మధ్యాహ్నం భోజనం ఇలా ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.